వసే వసే కొండముచ్చు మొహందానా, మా బావ నీకంటే ముందు నా మెళ్ళో తాళి కట్టాడే. ఓ ఎబ్బో, ముందు నీ మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నీ సొంతమైపోతాడా? నా చేతిలో నీ చావు రాసి పెట్టుంది. దానివల్ల 5 కోట్లు నా నుదుటిని రాసి పెట్టున్నాయి. నందిని, ఏంటి ఈ టైంలో? ఆయన కనిపించట్లేదక్కా. ఇందాక అమ్మ నా దగ్గరే ఉన్నారు, లేచి చూసేటప్పటికీ కనిపించట్లేదక్కా. కనిపించకపోవడం ఏంటి? బయటికి విని వెళ్ళాడేమో. ఇది ఇప్పుడు తగలడాలా? బయటికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తారక్కా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? ఏం చేద్దామో చెప్పక్క. అమర్ నంబర్కి కాల్ చేయి. నా సెల్ ఫోన్ రూమ్ లో ఉందక్క, వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే నందిని, నా ఫోన్ నుంచి చేస్తానుండు. చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది నందిని. స్విచ్ ఆఫా? ఎప్పుడు సైలెంట్ లో పెడతారు తప్ప స్విచ్ ఆఫ్ చేయరే. నువ్వు కంగారు పడక నందిని, ఏదో అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళి ఉంటాడు. చెప్పి వెళ్ళాలి కదక్కా. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నిద్ర లేపుండడు. నందిని, ఈ మాత్రం దానికే టెన్షన్ పడిపోవాలా? అమర్ ఏమైనా చిన్నపిల్లాడా? వచ్చేస్తాడులే. వెళ్ళి పడుకో, నేను మళ్ళీ అమర్ నంబర్కి కాల్ చేస్తాను. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళొద్దని చెప్పక్క. అలాగే.
బయటికి రా అమర్. నిన్నే బయటికి రా. జనరల్గా నా రూమ్కి గడే పెట్టను, ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ నా వాళ్ళు కదా అని. నా చెల్లెలు డోర్ కొట్టినప్పుడు లోపల నుంచి గడి ఎవరు పెట్టారా అని నాకు అనుమానం మొదలైంది. నీ సెల్కి కాల్ చేసినప్పుడు అది స్విచ్ ఆఫ్ అని వచ్చినప్పుడు నువ్విక్కడే ఉన్నావన్న సంగతి నాకు కన్ఫర్మ్ అయింది. బాత్రూంలో ఉన్న నిన్ను అప్పుడే బయటికి రమ్మనేదాన్ని, కానీ నీ భార్య ముందు నిన్ను దోషిగా నిలబెట్టడం నాకిష్టం లేదు. ఇప్పుడు ఈ దిండి చూశాక నువ్వు దేనికోసం వచ్చావో నాకు పూర్తిగా అర్థమైంది. దేనికోసం అనుకుంటున్నావు? నన్ను చంపడానికి. పిల్లతో నొక్కి చంపేస్తే హత్యా నేరం నీ మీదకి రాదని ప్లాన్ చేశావు. స్వీట్ డ్రీమ్స్ అన్న పిల్లో నీ బెడ్రూమ్లోనే ఉంటుంది. am I కరెక్ట్? ఫ్యాంటాస్టిక్ అమృత, ఎంతైనా లాయర్ బుర్ర కదా నీది. నన్నెందుకు చంపాలనుకున్నావు? ఇన్ని ఊహించిన దానివే అది మాత్రం ఊహించలేవా? అమర్, నువ్వు మా దూరపు చుట్టానివి. ఒక బిడ్డున్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడివి. అందుకే నిన్ను సొంత మనిషిగానే భావించి నిన్నింట్లో పెట్టుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? నా కూతురికి ఫీజు కట్టాలన్నా, నా పెళ్ళానికి చీర కొనాలన్నా నీ ముందు చేయి చాపాలి. నీకు నీ ఫ్యామిలీకి ఏం కావాలన్నా అది నేను ఇస్తూనే ఉన్నాను కదా. అదే అదే నన్ను భిక్షగాడిగా నీ ముందు నిలబెట్టింది. నన్నేదో ఉద్ధరిస్తున్నట్లు నీ చెల్లితో పెళ్లి చేసి నీ మోచేతి కింద నీళ్లు తాగే బికారిగా నన్ను మిగిల్చావు. నువ్విలా ఆలోచిస్తున్నావా? చీవు నెత్రు ఉన్న మగాడెవడైనా ఇలాగే ఆలోచిస్తాడు. అమర్, నీకొక బిజినెస్ పెట్టివ్వాలని, నిన్ను నా చెల్లెల్ని సెటిల్ చేయాలని నేనెంత తాపత్రయపడుతున్నానో తెలుసా? ఎన్నాళ్ళని వెయిట్ చేయాలి? అయినా నువ్వే సెటిల్ కాలేదు, ఇంకా మా బతుకులు నేను బాగు చేస్తావు. న్యాయం ఉన్న కేసుల్నే టేకప్ చేస్తావు, పేదలకు ఉచిత సేవలు చేస్తావు. ఇక మా బతుకుల్ని ఎలా బాగు చేస్తావు? న్యాయంగా నీతిగా ఉండడం తప్ప? నీతి న్యాయాలు లా పుస్తకాల్లో తప్ప బతుకు పుస్తకాల్లో ఉండవు. కోర్టులో ఉన్న న్యాయదేవత కళ్ళకు కూడా నల్లగుడ్డ కడతారు. ఈ ప్రపంచం కూడా అవసరమనే నల్లగుడ్డ నాలాంటి వాడి కళ్ళకు కట్టి మేం తడబడుతుంటే వేడుక చూస్తుంది. నీతిని తిని న్యాయాన్ని పేల్చి ధర్మబద్ధంగా బతకాలనుకునే నీలాంటి వాళ్ళు బతకరు, మాలాంటి వాళ్ళని బతకనివ్వరు. అమర్, 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 అమర్. ఎలాగోలా బ్రతికేస్తే మనిషికి జంతువుకి తేడా ఉండదు. మనం తినే అన్నం మెతుకులో నీతుంటేనే జీర్ణమవుతుంది. మనం పీల్చే గాలిలో న్యాయం ఉంటేనే మనల్ని నడిపిస్తుంది. ధర్మబద్ధం కాని జీవితం నడిచే శవం లాంటిది. ఈ ఇంట్లో నేను నడిచేసేవాన్నే. నిన్ను చంపితే 5 కోట్లు వస్తుంది. అప్పుడే నేను మనిషిగా ఈ భూమి మీద బతకగలను.
నన్ను చంపితే 5 కోట్లు ఇస్తామన్నదెవరు? ఎక్స్పెక్ట్ చేయలేవా? నీ నోటితో విందామని. అయితే విను, ఆ డబ్బు చక్కెర ధరిస్తా అన్నాడు. నా ఊహే నిజమైంది. అమర్, ఈ ప్రపంచంలో చెడిపోయిన వాళ్ళు కొంతమంది అయితే చెడగొట్టబడే వాళ్ళు కొంతమంది. చక్రధర్ చెడిపోయినవాడు, నువ్వు చెడగొట్టబడిన వాడివి. నువ్వు మంచి మనిషివన్న సంగతి నాకు తెలుసు. ఆ 5 కోట్లు నేను ఎక్కిస్తాను. మంచి మార్గంలో బ్రతకగలవా? ఆ, ఆ, ఏంటి? ఇంకోసారి చెప్పు. 5 కోట్లు నువ్విస్తావా? వాట్ ఎ జోక్! Stop it! 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 నువ్వు నా చెల్లి, నీ కూతురు సంతోషంగా ఉండడానికి 5 కోట్లు కాదు, నా ప్రాణం కూడా ఇస్తాను. 5 కోట్లంటే నువ్వు వేసుకునే లాయర్ కోట్లు అనుకుంటున్నావా? కాదు, నీ కళ్ళు బయర్లు కమ్మే కరెన్సీ నోట్లిస్తాను. ఎలా ఇస్తావు? నీ దగ్గర ఏమైనా రిజర్వ్ బ్యాంక్ టంకసాల ఉందా? లేదంటే అక్షయ్ పాత్ర ఉందా? అది నీకు అనవసరం. ఆ డబ్బు నీకిస్తున్నాను. గెట్ లాస్ట్. ఒక్క నిమిషం. నువ్వు నన్ను చంపేస్తావని నీకు ఆ డబ్బు ఇవ్వడం లేదు. నీలోని మంచిని బ్రతికించుకుంటావని ఇస్తున్నాను. ఆ సంగతి ఇచ్చినప్పుడు చూద్దాం. నేను ఇక్కడ పెద్ద సూపులో ఇరుక్కున్నాను వైజయంతి. నేను పొరపాట్ల అమ్మాయి తల పగలకొట్టగానే ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. ఇప్పుడు ఆ కేసు శర్వాణి దగ్గరికి వచ్చింది. తను ఖచ్చితంగా ఆ మర్డర్ చేసిన నేనేనని పట్టేసుకుంటుంది. మ్యాథ్స్ లో ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ అవ్వడం లేదు. మా అమ్మ ఎక్కడుంది? ఇప్పుడు నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు నేను శర్వానికి నిజం చెప్పలేనా? అలా అని నిజం దాయలేనా? నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ నిజం బయటపడితే నా జీవితం మొత్తం స్పాయిల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శర్వానికి దొరకకుండా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాను వైజయంతి. అమ్మా, నేను కావాలని చంపలేదు వైజయంతి. పైగా నేను అమ్మని తలపైన కొట్టినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ శర్వానికి నా మీద అనుమానం రానివ్వను. నీ ఫొటోస్ ఎలాగైనా నేను సంపాదిస్తాను. నువ్వు టెన్షన్ పడకో. నిజం చెప్పేస్తే ఈ అంకుల్ నన్ను కూడా చంపేస్తారు. శేషు,
ఈ కాళ్ళపట్టి హాస్పిటల్లోనే దొరికిందా? అవును మేడం. ఇదేంటి, ఈ కాళ్ళపట్టి చనిపోయిన అమ్మాయిదని రాసింది? అవును, మన వాళ్ళకెవరికి మైండ్ పనిచేయడం లేదా? దీని సైజ్ చూస్తే ఇది చిన్న పాప కాలదని తెలిసిపోతుంది. ఇంత నిర్లక్ష్యంగా ఏదనిపిస్తే అది రాసిస్తే ఎలా? ఈ సంఘటన జరిగిన చోట ఎవరో పాప అక్కడ ఉండుంటుంది. సరే, ఇది నేను చూస్తాను, నువ్వు స్టేషన్కి వెళ్ళు. అలాగే మేడం. అమ్మా, రామా, అమ్మా, మా టీచర్ హోంవర్క్ ఇచ్చారు, నాకు అస్సలు అర్థం కావట్లేదు. 2 డేస్లో మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అప్పుడు నీకు హోమ్ ట్యూషన్ పెట్టిస్తాను, సరేనా? శర్వాణి, ఏంటి శర్వాణి, ఈరోజు ఇంకా ఇంటి దగ్గర ఉన్నా? స్టేషన్కి వెళ్ళలేదా? లేదు చైతన్య, ఆ అమ్మాయి మర్డర్ కేసు గురించి సీరియస్ గా స్టడీ చేస్తున్నాను. ఈ రోజు ఈ కేసులో ఎలాగైనా ఒక్క ఆధారమైనా సేకరించాలి చైతన్య. ఏంటక్షరా, సడన్ గా అలా భయపడుతున్నావు? అదేం లేదమ్మా, నేను లోపలికెళ్ళి రాసుకుంటాను. ఏంటో, మా అక్షర ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది చైతన్య. శర్వాణి, ఆ కేసు చాలా రోజుల నుంచి నీకు కాంప్లికేటెడ్గా ఉంది కదా, మరి నువ్వైనా ఎలా సాల్వ్ చేస్తావు? ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు చైతన్య. ఆ తప్పే నాకిప్పుడు ఆధారంగా దొరికింది.
ఆ అమ్మాయిని మర్డర్ చేసిన వాణ్ణి త్వరలోనే పట్టుకోబోతున్నాను. తప్ప తప్పేంటి శర్వాణి? తప్పు అంటే తను మర్డర్ చేసిన విషయం ఎవరికీ తెలియదనుకొని తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. కానీ తను మర్డర్ చేయడం ఒక చిన్న పాప చూసింది చైతన్య. చిన్న పాప? అవును చైతన్య, ఇదిగో ఆ స్పాట్లో మా వాళ్ళకి దొరికిన పాప కాలి గొలుసు. ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలెవరో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మర్డర్ చేసింది ఎవరో ఈజీగా తెలిసిపోతుంది కదా. హలో, ఓ మై గాడ్, నేను చంపుతుండగా ఎవరో పాప చూసిందా? ఎవరై ఉంటుందా పాప?